ఈ క్యారెక్టర్ కన్నా ముందు లెజెండ్ సినిమాలో బాబాయ్తో బాలకృష్ణ గారితో వర్క్ చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? బాగుందండి. ఆయన ఈజ్ ఆల్సో స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే లక్కీలీ నాతో అందరూ బాగుంటారండి. సో నాకు ఇష్యూ లేదు ఎవరితో. ఒక చిన్న డిస్కషన్ తారక్కి నాకు జరిగింది. ఇట్స్ ఎ మేజర్ డిస్కషన్ బట్ ఎ స్మాల్ డిస్కషన్. సో నేను అడిగాను తారక్ని, తారక్ ఏంటి బాలేది మీది ఏంటి అసలు ఇష్యూ, అది కరెక్ట్ కాదు కదా, బాగుంటే బాగుంటుంది కదా అనే ఫీల్తోనే, జెన్యున్ ఫీల్తోనే అడిగా. తను క్లియర్గా ఒకటే చెప్పాడండి, నాకేంటి బాబు ఆయనతో ప్రాబ్లం, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు తెలియదు కూడా ప్రాబ్లం ఏంటో. ఆయన ఫాదర్, నా ఫాదర్ బ్రదర్, ఆయన నా ఫాదర్ లాంటి ఆయన, నాకేంటి ఎట్టా గొడవ ఉంటుంది, నేను ఎందుకు పెట్టుకుంటాను మనసులో, ఎప్పటికైనా నేను ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్ అనేది క్లియర్గా విచ్ ఐ రియలీ లైక్డ్ అని. సి ఇట్ డెంట్ లైక్ అక్కడ కూడా ప్రాబ్లీ తను ఏమన్నా అనుండొచ్చు ఎక్స్ట్రా మాట ఇంతవరకు మాట్లాడాల, విచ్ ఐ రియలీ అప్రిషియేట్. ఐ షుడ్ టెల్ దట్ అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు నో. అందరికీ తెలియాలి ఈ మాట, ఎందుకంటే అంత క్లియర్గా ఉన్నప్పుడు మైండ్ కాన్షియన్స్. సో ఇట్స్ అ గుడ్ థింగ్ టు హియర్. అండ్ ఐ డోంట్, నేను కూడా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ట్రబుల్ చేయడం. యాక్చువల్లీ ఫస్ట్ టైం తారక్ రూమ్లో వెళ్ళి కూర్చోవడం ప్రాబ్లీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్. నేను అసలు వెళ్ళను, ఎవరో పిలవరో వెళ్ళను. ఐ మీన్ ఐఎమ్ నాట్, ఐ మీన్ ఇట్స్ నాట్ లైక్ దాట్. ఐ మీన్ అంటే నేను రిజర్వ్డ్గా కనపడతానో ఏంటో మరి, ఐ డోంట్ నో. అవును, యూ హ్యావ్ అ సీరియస్ లుక్ అండి. ఐ డోంట్ మీన్ ఎనీథింగ్ బ్యాడ్. అంటే నేను చాలా కాలం అయింది. హీస్ వన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. ఒక మంచి హ్యూమన్ బీయింగ్ కలిసి చాలా కాలం అయింది. అండ్ హీస్ ఎవ్రీథింగ్. హీస్ అ గుడ్ ఫ్రెండ్, హీస్ అ గుడ్ గైడ్, హీస్ గుడ్, హీస్ ఎవ్రీథింగ్. మాకు స్ట్రైట్ ఫార్వర్డ్, హీస్ అన్ ఓపెన్ బుక్. యా, హీస్ హిమ్సెల్ఫ్. ఇంకా ఒక మనిషి అలా ఉన్నారంటే ఇంకా ఐమ్ సారీ, నేనేదో నాకు ఆయన గురించి చెప్పేద్దాం అనిపించి సారీ. నాకు చెప్తున్నా అంటే ఒక హీరో, అంత పెద్ద హీరోగా ఉండి బాబు నువ్వు నీ గురించి కొరటాల్సి అట్టన్నాడు అంటే ఇట్స్ నైస్నెస్ ప్లస్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్సెల్ఫ్. ఇట్ షోస్ బోత్. థ్యాంక్ యూ శిరీష్ గారు అండ్ హ్యాపీ బర్త్డే. వాసు సార్, మీరు పల్లవి అని క్యారెక్టర్ నాలో చూసి నా మీద నమ్మకం పెట్టారు.